ఈరోజు నేను పన్నీర్ ఆలు పరాటా చేశాను. పొటాటోస్ ముందు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. పొటాటోస్ మరీ మెత్తగా అవ్వకూడదు. సో నేను కుక్కర్లో పెట్టేశాను. బికాజ్ ఎర్లీ మార్నింగ్ నాకు కావాలి కాబట్టి ఫాస్ట్గా కుక్కర్లో పెట్టేశాను. సో కొంచెం గ్రేట్ చేసేసుకొని దాంట్లోకి చిల్లీ పౌడరు, గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసి కలిపాను. తర్వాత దాంట్లోకి పన్నీర్ గ్రేట్ చేసి వేసాను అనమాట. అది కూడా కలిపేసుకొని కొంచెం గట్టి ముద్దలాగే ఉండాలి. లేదంటే మనకి పరాటాలో స్టఫింగ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ పరాటా మనం ఇంకా మళ్ళీ చపాతీ ఆటా చేసేసుకుంటాం కదా, అలా చేసేసుకోవాలి. ఆటా చేసుకున్నది కూడా కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు, లేకపోతే తిక్కలేము. మనము ఇలా రోల్ చేయలేము కాబట్టి కొంచెం ఆటా సాఫ్ట్గా ఉండేటట్టుగా పెట్టుకుని దాంట్లోకి ఈ పన్నీర్ బాల్స్ పెట్టేసి ఇంకా పరాటా రోల్ చేసేయడమే. పరాటా రోల్ చేసేటప్పుడు కూడా కొంచెం జెంటిల్గానే రోల్ చేయాలి. అండ్ కాల్చేటప్పుడు కూడా జెంటిల్గానే కాల్చాలి. మీరు చూస్తే నేను చాలా ఫస్ట్లో కూడా నేను పరాటాని చేత్తోనే తిప్పాను. తర్వాత కూడా చాలా సాఫ్ట్గా అంటున్నాను. అప్పుడే నీకు పరాటాలు మంచిగా పొంగి చాలాసేపు మెత్తగా ఉంటాయి. నేను బాక్స్లోకి కాబట్టి కొంచెం మీరు గమనిస్తే కొంచెం ఎర్రగా కాల్చాను. అంతే పరాటాస్.